జీవో నంబర్ 396ను రద్దు చేయాలంటూ గుంటూరు రెవెన్యూ జిల్లా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరవధికంగా పెన్డౌన్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ 1872 నుంచి కొనసాగుతున్న దస్తావేజు లేఖర్ల వ్యవస్థకు ముప్పు వాటిల్లిందన్నారు. ప్రైవేట్ భాగస్వామ్యంతో లక్షలాది మంది డాక్యుమెంట్ రైటర్లు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ వ్యవస్థలో గోప్యత దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ నెల 31 వరకు నిరవధిక పెన్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా మేము కోరుకునేది ఏంటంటే అండి, అయ్యా మా బతుకులు రోడ్డున పడేయబాకండి, సవితి తల్లి ప్రేమ మా మీద చూపించబాకండి అని చెప్పని ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నామండి. రాష్ట్రం మొత్తం మీద ఉన్న దస్తావేజు లేఖర్లు అందరూ వీధిన పడతాము. మేము వీధిన పడిందే కాకుండా మమ్మల్ని నమ్ముకొని ఉన్న డీటీపీ ఆపరేటర్లు, వాళ్ళ కుటుంబాలు, స్టాంపు వెండర్లు మరియు మా సహాయకులు అందరూ రోడ్డున పడే ప్రమాదం ఉన్నది. కాబట్టి పునరాలోచించాలని చెప్పని మా విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి, రెవెన్యూ మినిస్టర్ అయినటువంటి అనగాని సత్యప్రసాద్ గారికి మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అందరికీ చోదోడు వాదోడుగా ఉండేటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ ముఖంగా మేము తెలియజేసుకునేది ఏంటంటే, అయ్యా మేము మా వ్యవస్థను కాపాడండి, భద్రత ఇవ్వండి మాకు. మీ ఏ రకంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ మీ ఆదేశాలను మేము తూచా తప్పకుండా పాటించి ముందుకు తీసుకెళ్తామని చెప్పని తెలియపరుస్తున్నామండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఆస్తి కొనుక్కున్నప్పుడు దాంట్లో ఉన్న డెఫిసిట్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ అనేది రూపాయి కూడా తగ్గకుండా లెక్కలు వేసి ఎంత స్థలం కొన్నాడు, లేకపోతే ఇల్లు ఏమైనా కొనుక్కున్నాడా అని చూసి అంగుళము గజాలు మొత్తము డాక్యుమెంటేషన్ తీసుకొని దాన్ని మొత్తము చేసి స్టాంప్ డ్యూటీలో ఎటువంటి వెసులుబాటు లేకుండా, పార్టీకి ఎటువంటి నష్టం కలగకుండా, తద్వారా డిపార్ట్మెంట్ వారికి కూడా ఎటువంటి నష్టము వాటిల్లకుండా ప్రతిదీ చేసుకొని ఎంతో బాధ్యతాయుతంగా చేసుకొని వస్తున్న ఈ వ్యవస్థలో వల్ల రేపొద్దున పార్టీలకి, ప్రజలకి, వాళ్ళు కొనుక్కునే ఆస్తులకి ప్రైవేటు భాగస్వామ్యం అనగా వాళ్ళ ఆస్తులకు భద్రత లేదు. తదుపరి మేము వాళ్ళని నమ్ముకొని మేము జీవనం సాగిస్తున్నాం కాబట్టి మేము రోడ్డున పడే ఉంది. కాబట్టి ఇవాళ నుంచి రాష్ట్ర సంఘ పిలుపు మేరకు నేటి నుంచి 31వ తారీఖు వరకు నిరవధికంగా పెన్డౌన్ చేయాలని రాష్ట్ర సంఘం వారు పిలుపండి.